శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 3వ తేదీ మంగళవారం కేతుగ్రస్త చంద్రగ్రహణము ఖగోళంలో ఏర్పడుతోంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైనా సరే గ్రహణం ప్రారంభమైపోయి గ్రహణం పూర్తవుతున్న సమయంలో చంద్రుడు ఉదయించినట్లయితే, అంటే చంద్రుడు కనిపించినట్లయితే, చంద్రోదయ సమయానికి గ్రహణం పూర్తయిపోతూ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. అలాగే గ్రహణాలు 2 రకాలుగా కూడా మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పారు. ఖగ్రాస చంద్రగ్రహణం, ఖండగ్రాస చంద్రగ్రహణం అని గ్రహణాలను 2 రకాలుగా తీసుకోవాలి. ఖగ్రాస అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే గ్రహణం సంపూర్ణంగా కనిపిస్తుందో ఆ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఖగ్రాస చంద్రగ్రహణం అంటారు. అలా కాకుండా గ్రహణం కొంత భాగం మాత్రమే కనిపించినట్లయితే, పాక్షికంగా కనిపించినట్లయితే దాన్ని ఖండగ్రాస చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. మరి మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణము ఖగ్రాస చంద్రగ్రహణమా, ఖండగ్రాస చంద్రగ్రహణమా, సంపూర్ణ చంద్రగ్రహణమా, పాక్షిక చంద్రగ్రహణమా అంటే ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం, ప్రపంచవ్యాప్తంగా ఖగ్రాస చంద్రగ్రహణం. కానీ భారతదేశం వచ్చేసరికి భారతదేశంలో మాత్రం గ్రహణం పూర్తయిపోయే సమయంలో మనకు కనిపిస్తోంది కాబట్టి భారతదేశంలో మాత్రం దీన్ని పాక్షిక చంద్రగ్రహణంగా, ఖండగ్రాస చంద్రగ్రహణంగా తీసుకోవాలి. అది కూడా గ్రహణం పూర్తయిపోతున్న సమయంలో అప్పుడు మనకు చంద్రోదయం అవుతోంది కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణాన్ని పరిగణనలోకి తీసుకోవాలా, తీసుకోకూడదా అంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలి అంటే, గ్రహణం పూర్తయిపోయే సమయంలో మనకి ఆకాశంలో భారతదేశంలో అది కనిపిస్తోంది కాబట్టి దాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే మార్చి 3 ఏర్పడుతున్నటువంటి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతోందంటే మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతోంది. ఎప్పుడు పూర్తయిపోతుందంటే సాయంకాలం 6:47 పూర్తయిపోతుంది. మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమైనప్పుడు మనకు కనిపించదు, కానీ సాయంకాలం 6:47 గ్రహణం పూర్తయిపోతున్నప్పుడు మనకు కనిపిస్తుంది. అంటే గ్రహణం పూర్తయిపోయే సమయం కనిపిస్తోంది కాబట్టి దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు తీసుకుంటే హైదరాబాదులో ఇది 6:24 సాయంకాలం పూట కనిపిస్తోంది. అదే విజయవాడ పరిసర ప్రాంతాలు తీసుకుంటే సాయంకాలం 6:15 నుంచే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. అంటే గ్రహణం చివరి భాగం మాత్రమే ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. ఈ గ్రహణ ప్రభావం 12 రాశుల మీద తప్పకుండా పనిచేస్తుంది. ఒక్కొక్క రాశికి గ్రహణం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఏ రాశి వాళ్ళకి గ్రహణం ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో, గ్రహణ గోచార పరంగా ఏ రాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం విశేషంగా యోగిస్తుందో, ఏ రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇబ్బందికర ఫలితాలను కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 12 రాశుల మీద చంద్రగ్రహణ ప్రభావాన్ని మనం పరిశీలిస్తే ఈ చంద్రగ్రహణ ప్రభావం దాదాపుగా 1 నెల రోజుల పాటు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. ఆ తర్వాత 6 నెలల పాటు కొంతవరకు పనిచేస్తూ ఉంటుంది. 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి గోచార పరంగా ఈ చంద్రగ్రహణం 5వ స్థానంలో ఏర్పడుతోంది. 5వ స్థానంలో గ్రహణం అనేది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. కొంత అనుకూల ఫలితాలను కలిగిస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. 5వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రంలో అది
సంతానానికి సంబంధించిన స్థానము. అలాగే విద్యాస్థానము, మంత్ర విద్యలు నేర్చుకునే స్థానము. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఏం జరుగుతుందంటే అది సంతాన స్థానం కాబట్టి ఒక్కొక్కసారి సంతానానికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి సంతానానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మధ్యమ ఫలితాలు కాబట్టి కొంత అనుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి, కొంత వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సంతానం టాప్ పొజిషన్కి వెళ్ళటం, ఒక్కొక్కసారి సంతానానికి ఏదైనా ఇబ్బంది వచ్చి కొద్దిగా సంతానం జీవితంలో అభివృద్ధి తగ్గిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ గ్రహణం సందర్భంగా మానసికంగా కొద్దిగా ఆలోచనలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఎక్కువ చంచలత్వం ఉంటూ ఉంటుంది. చంచలత్వాన్ని పక్కన పెట్టుకొని స్థిరమైన నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మేషరాశి ఉద్యోగస్తులు మాట విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది మాట మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మాట వల్ల కొద్దిగా ఎదుటి వాళ్ళతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలోనే మాట్లాడేటప్పుడు ఉద్యోగస్తులు బాస్తో కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులతో కానీ జీవిత భాగస్వామితో కానీ మాట్లాడేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కాబట్టి ప్రధానంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆఫీసులో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం, కుటుంబంలో ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడటం, మానసికంగా రకరకాల ఆలోచనలు లేకుండా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చంద్రగ్రహణం ఎలాంటి ఇబ్బందులు కలిగించదు. మధ్యమ ఫలితాల్లో సంతానానికి కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. మధ్యమ ఫలితాలు అనేవి పూర్తిగా అనుకూల ఫలితాలుగా మారాలంటే గ్రహణం సందర్భంగా ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకున్నట్లయితే, గ్రహణం సందర్భంగా దానాలు ఇచ్చుకున్నట్లయితే మధ్యమ ఫలితాలు అనుకూల ఫలితాలుగా మారి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం మేషరాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇచ్చేటటువంటి ఫలితాలు మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం 4వ స్థానంలో ఏర్పడుతోంది. దీన్ని అర్ధాష్టమ స్థానము అంటారు. ఈ అర్ధాష్టమ స్థానం 4వ స్థానంలో గ్రహణం ఏర్పడినప్పుడు ఇది అధమ ఫలితాలను ఇస్తుంది, అంటే వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు వృషభ రాశి వాళ్ళు తీసుకోవాలి అంటే ప్రధానంగా ధనం విషయంలో వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ధనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేటప్పుడు కానీ ధనం మీరు తీసుకునేటప్పుడు కానీ మనీ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా చేసుకుంటే ఈ చంద్రగ్రహణం వల్ల మనీ రిలేటెడ్ ఇబ్బందులు కలగవు. అలాగే ఉద్యోగస్తులు ఆఫీసులో జాగ్రత్తగా ఉండటం అవసరం. వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చులు కొద్దిగా ఒక నెల రోజుల పాటు వృషభ రాశి వాళ్ళకి గ్రహణం వల్ల పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కొద్దిగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే ఆరోగ్య విషయాల్లో కూడా శ్రద్ధ అవసరం. ఆహార నియమాలు పాటించండి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ప్రధానంగా అర్ధాష్టమ స్థానం 4వ స్థానం అంటే అది మాతృస్థానము, గృహస్థానము, వాహన స్థానము, అలాగే ఉన్నత విద్య స్థానం. కాబట్టి తల్లిగారికి సంబంధించి అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు రావటం కానివ్వండి, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో అప్పుడప్పుడు ఆటంకాలు రావటం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా ఆలస్యం అవటం కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఒక నెల రోజుల పాటు వృషభ రాశి వాళ్ళకి కేవలం ఈ గ్రహణ ప్రభావం వల్ల కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసే శక్తి దానాలకు ఉంది. కాబట్టి కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా వృషభ రాశి వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకున్నట్లయితే, అలాగే వీలైతే గ్రహణ సమయంలో మంత్ర జపాలు చేసుకున్నట్లయితే గ్రహణం ఇచ్చే అధమ ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది ప్రధానంగా 3వ స్థానంలో ఏర్పడుతోంది. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణము 3వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా యోగిస్తుంది. గ్రహణం అనేది మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే 3వ స్థానం అంటే పరాక్రమ స్థానం అంటారు. 3వ స్థానం అంటే సేవకులు బంధువులకు సంబంధించిన స్థానం అంటారు. 3వ స్థానం అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన స్థానం అంటారు. కాబట్టి మిథున రాశి వాళ్ళకి బంధువుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. బంధువులతో ఉన్న విభేదాభిప్రాయాలన్నీ తొలగిపోతాయి. అలాగే 3వ స్థానం సోదర స్థానం కాబట్టి చాలా కాలంగా సోదరులతో ఉన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఆస్తుల పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ మిథున రాశి వాళ్ళకి సోదరులతో ఏవైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి. వాళ్ళు మీకు సంపూర్ణంగా అనుకూలంగా మారిపోతారు. వాళ్ళ సహాయ సహకారాల వల్ల మీరు జీవితంలో ఎదగగలుగుతారు. అలాగే అది పరాక్రమ స్థానం కాబట్టి 3వ స్థానం గ్రహణ గోచారం పరంగా 3వ స్థానంలో మిథున రాశి వాళ్ళ గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి పరాక్రమం పెరుగుతుంది, ధైర్య సాహసాలు పెరుగుతాయి, మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, మనోధైర్యంతో ముందడుగు వేసి విజయాలు సాధించగలుగుతారు. అలాగే అది కమ్యూనికేషన్ స్థానం కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఎదుటి వాళ్ళని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకునేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ రకమైనటువంటి ప్రయోజనాలన్నీ కూడా మిథున రాశి వాళ్ళు గ్రహణం వల్ల పొందుతారు. నెల రోజుల పాటు ఈ అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ తర్వాత 6 నెలల పాటు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు. అయితే గ్రహణ సమయంలో దేవీ దేవతలకు సంబంధించిన మంత్ర జపాలు చేసుకుంటే ఈ గ్రహణం ఇచ్చే అనుకూల ఫలితాలు ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణం ఇచ్చేటటువంటి ఫలితాలు మనం పరిశీలిస్తే కేతుగ్రస్త చంద్రగ్రహణము 2వ స్థానములో కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. 2వ స్థానములో గ్రహణం ఏర్పడినప్పుడు అది మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కేతుగ్రస్త చంద్రగ్రహణం కర్కాటక రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 2వ స్థానం అంటే అది ధనస్థానం, వాక్ స్థానం, కుటుంబ స్థానం. కాబట్టి ఒక్కొక్కసారి మనీ పరంగా బాగా కలిసి వస్తుంది, ఒక్కొక్కసారి మనీ పరంగా కొంచెం డౌన్ ఫాల్ ఉంటుంది. అంటే మనీ రిలేటెడ్ విషయాల్లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే అది వాక్ స్థానం కాబట్టి ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు మాట వల్ల అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు వస్తాయి, ఒక్కొక్కసారి మాట వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అది కుటుంబ స్థానం కాబట్టి కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి అద్భుతంగా ఉంటుంది, ఒక్కొక్కసారి చిన్న చిన్న వ్యతిరేక పరిస్థితులు వస్తూ ఉంటాయి. ధన వాక్ కుటుంబ స్థానం కాబట్టి ఈ రకంగా ఒక్కొక్కసారి బాగుంటాం, ఒక్కొక్కసారి బాగుండకపోవటం అనేది మధ్యమ ఫలితాల వల్ల కనిపిస్తుంది. ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే మానసిక స్థితి మీద ఈ గ్రహణం పనిచేస్తుంది కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి వర్క్ లోడ్ పెరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ మీరు ఆ పని ఒత్తిడిని తట్టుకొని పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు. అలాగే భావోద్వేగానికి గురి కాకూడదు. ఈ గ్రహణం అనేటటువంటిది ఒక్కొక్కసారి కర్కాటక రాశి వాళ్ళని భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది. దాన్ని మాత్రం అదుపులో ఉంచుకోండి. అలాగే ఫైనాన్షియల్ గా మాత్రం చాలా బాగుంటుంది, ధనపరంగా మాత్రం బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి మధ్యమ ఫలితాలు కాబట్టి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. అయితే మధ్యమ ఫలితాలంటే కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అవి పోగొట్టుకోవటానికి గ్రహణ సందర్భంగా దానాలు ఇచ్చుకోవటం, గ్రహణ సమయంలో జపాలు చేసుకోవటం ద్వారా మధ్యమ ఫలితాలని అనుకూల ఫలితాలుగా కర్కాటక రాశి వాళ్ళు మార్చుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ గ్రహణం అనేది వాళ్ళ రాశిలోనే ఏర్పడుతుంది. జన్మరాశిలో గ్రహణం ఏర్పడినప్పుడు అది అధమ ఫలితాలను కలిగిస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే అశుభ ఫలితాలను ఇస్తుంది. జన్మస్థానం అంటే అది శరీరము మనస్సుకు సంబంధించిన స్థానం, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన స్థానం, ఆలోచనలకు సంబంధించిన స్థానం. కాబట్టి సింహరాశి వాళ్ళకి వాళ్ళ జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడినప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహార నియమాలు పాటించాలి. అప్పుడు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని మీ అధీనంలో ప్రశాంతంగా కాపాడుకోవచ్చు. అలాగే ఆలోచనలు కూడా రకరకాలుగా ఉంటాయి. వాటి నియంత్రణలో ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. కొద్దిగా మీ జన్మరాశిలోనే గ్రహణం వస్తుంది కాబట్టి ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఎలాగైనా సరే సింహరాశి వాళ్ళు ఈజీ గోయింగ్ నేచర్ అలవాటు చేసుకోవాలి. ఈజీ గోయింగ్ నేచర్ అలవాటు చేసుకుంటే మాత్రం నెల రోజుల పాటు ఈ చంద్రగ్రహణం ఇచ్చే ఇబ్బందికర పరిస్థితులు ఏవి కూడా మీ మీద ప్రభావాన్ని కలిగించవు. అలాగే ఉద్యోగంలో అధికారుల వల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనా, పని ఒత్తిడి పెరిగినా చిరునవ్వుతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తోటి ఉద్యోగస్తులతో కూడా కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. సమాజంలో కూడా మీరెంత గొప్పవాళ్ళైనా మీ పేరు ప్రతిష్టల కొద్దిగా భంగం కలిగించాలని ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల నెల రోజుల పాటు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివి జరగకుండా మీ పేరు ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ఆత్మీయులతో కూడా, మీ దగ్గర వారు, మీ మనసుకు నచ్చిన వాళ్ళతో కోపం లేకుండా, ద్వేషం లేకుండా సంయమనంతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం సింహరాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయదు. అలాగే
వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవచ్చు. గ్రహణం సందర్భంగా సింహరాశి వాళ్ళు దానాలు ఇచ్చుకోండి, గ్రహణ సమయంలో జపాలు చేసుకోండి. తప్పకుండా అశుభ ఫలితాలు, చెడు ఫలితాలు అన్నీ తొలగింపజేసుకొని గ్రహణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి దానాలు కానీ గ్రహణ సమయంలో జపాలు కానీ విశేషంగా సహకరిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది 12వ స్థానంలో ఏర్పడుతోంది. 12వ స్థానం అంటే వ్యయస్థానము. వ్యయస్థానములో గ్రహణము అశుభ ఫలితాలను కలిగిస్తుంది, యోగించదు అని గ్రహణ గోచారంలో చెప్పారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వ్యయంలో 12వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది, శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వ్యయస్థానము 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రంలో ఆకస్మిక ఖర్చులకు సంబంధించిన స్థానం, వృధా ఖర్చులకు సంబంధించిన స్థానం, అలాగే శత్రువులకు సంబంధించిన స్థానం, బహిర్గత అంతర్గత కనిపించే కనిపించని శత్రువులకు సంబంధించిన స్థానం 12వ స్థానం. కన్యారాశి వాళ్ళకి 12వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి శత్రువులు పెరుగుతారు. శత్రువులు పెరగకుండా కొంచెం జాగ్రత్తగా ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రూపాయి ఖర్చు పెట్టే చోట 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. కంట్రోల్ లేని ఖర్చులు పెరగటం, అకారణ శత్రుత్వాలు పెరగటం, ఈ రెండూ లేకుండా అందరితో మంచిగా ఉంటూ మనీ జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే మాత్రం గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కన్యారాశి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి, ఆహార నియమాలు పాటించండి. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల జీర్ణ సమస్యలు ఉండే అవకాశాలు కొద్దిగా కనిపిస్తున్నాయి. అలాగే కళాకారులకు కానీ ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకు కానీ వృత్తిపరంగా అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఏర్పడితే వాటిని తట్టుకొని నిలబడి ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. కళారంగంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే సేవా సంబంధమైన రంగాల్లో వాళ్ళకి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆ పని ఒత్తిడి తట్టుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పులు పెరగకుండా కూడా కొంచెం అప్రమత్తంగా కన్యారాశి వాళ్ళు వ్యవహరించుకోవటం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయ్యాక కానీ దానాలు ఇచ్చుకోండి, గ్రహణ సమయంలో మంత్ర జపాలు చేయండి. ఇవి చేసుకుంటే కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సంపూర్ణంగా కన్యారాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది 11వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గ్రహణ గోచారం ప్రకారం 11వ స్థానంలో గ్రహణం అనేది చాలా అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి నెల రోజుల పాటు తులారాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం చాలా అద్భుతంగా యోగిస్తుంది. ఆ తర్వాత 6 నెలల పాటు కొంత మేరకు యోగిస్తుంది. ఇది 11వ స్థానంలో ఏర్పడుతుంది. 11వ స్థానం లాభస్థానం అంటారు. ఏకాదశి స్థానం అంటే లాభస్థానం. అన్ని రకాలుగా తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం లాభాన్ని కలిగింపజేస్తుంది. ఆర్థిక పరంగా లాభం, ఆరోగ్య పరంగా లాభం, కుటుంబ పరంగా లాభం, ఎలా చూసినా తులారాశి వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి లాభాలను మాత్రమే ఈ గ్రహణం కలిగింపజేస్తుంది. ఇంతకు ముందు కంటే ధన ఆదాయం తులారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం కుదుట పడుతుంది. కుటుంబంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి కుటుంబంలో కూడా అన్యోన్య వాతావరణం పెరుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో ఏర్పడిన గ్రహణము విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ శుభ ఫలితాలు, అద్భుత ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేకమైన మంత్రజపాలు చేసుకోవటం, స్తోత్రాలు చదవటం కానీ వినటం కానీ చేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల వచ్చే ఫలితాలు పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం 10వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం 10వ స్థానంలో జన్మరాశి నుంచి గ్రహణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఖచ్చితంగా అద్భుతమైన శుభ ఫలితాలను నెల రోజుల పాటు కలిగింపజేస్తుంది. ఆ తర్వాత 6 నెలల పాటు కొంతమేరకు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం శుభ ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తుందంటే వృశ్చిక రాశి వాళ్ళకి 10వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. 10వ స్థానం అంటే వృత్తి స్థానం. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరంగా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు వృశ్చిక రాశి వాళ్ళు అందుకోగలుగుతారు. మంచి హైక్స్, కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్లు, ఇంక్రిమెంట్లు, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణం వల్ల అందుకోగలుగుతారు. వృత్తిపరంగా సమాజంలో పేరు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోగలుగుతారు.
అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి విద్యార్థులకైతే బ్రహ్మాండమైన టైం అని చెప్పాలి. మంచి మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయం సాధిస్తారు. కావలసిన స్కూళ్లలో కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. ఆ రకంగా 10వ స్థానంలో గ్రహణము వృశ్చిక రాశి విద్యార్థులకు అద్భుతమైన శుభ ఫలితాలను, మంచి మంచి ర్యాంకులను వచ్చేలాగా చేస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా పదోన్నతి ఏర్పడుతుంది. ఏ వ్యాపారంలో ఉన్న వృశ్చిక రాశి వాళ్ళు ఆ వ్యాపారంలో బ్రహ్మాండమైన ఉన్నత స్థాయికి చేరటానికి ఈ గ్రహణం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా వృశ్చిక రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం 10వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి 10వ స్థానం అంటే దాన్ని వృత్తి స్థానం అంటారు. కాబట్టి 10వ స్థానంలో గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి ఈ రకమైన ప్రయోజనాలన్నీ వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు. కేవలం ఈ అద్భుత ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి మాత్రం గ్రహణ సమయంలో ప్రత్యేకమైన మంత్ర జపాలు చేసుకోండి, స్తోత్ర పారాయణలు చేసుకోండి. దానివల్ల ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. శుభ ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి గ్రహణ సమయంలో దైవనామస్మరణ అనేది వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా సహకరిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇచ్చే ఫలితాలు మనం పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర పరంగా జన్మరాశి నుంచి 9వ రాశిలో గ్రహణం ఏర్పడితే అది మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. 9వ స్థానం అంటే అది తండ్రి స్థానము, పూర్వజన్మ పుణ్య ఫలితాలకు సంబంధించిన స్థానము, శుభ కార్యక్రమాలకు సంబంధించిన స్థానము. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఇది మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఒక్కొక్కసారి తండ్రి సపోర్ట్ వల్ల బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్తారు. ఒక్కొక్కసారి తండ్రి సపోర్ట్ లేకపోవటం వల్ల కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఆకస్మికంగా వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు కలిసి వచ్చి ఉన్నత స్థాయికి వెళుతూ ఉంటారు. ఇంకొకసారి వంశపారంపర్యంగా ఏది కలిసి రాక కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక్కొక్కసారి శుభ కార్యక్రమాలు చేయాలని ప్రయత్నిస్తే చాలా సులభంగా శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా శుభ కార్యక్రమాల్లో చిన్న చిన్న ఆటంకాలు వస్తూ ఉంటాయి. 9వ స్థానం అంటే తండ్రి స్థానము, శుభ కార్యక్రమాలు నిర్వహించే స్థానము. ఆ స్థానములో గ్రహణం అనేది జన్మరాశికి ఏర్పడినప్పుడు మధ్యమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే విద్యార్థులు ఏకాగ్రతతో చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. ఏకాగ్రతతో చదవకపోతే ర్యాంకులు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి గురువులతో కానీ, కుటుంబ పెద్దలతో కానీ, సమాజంలో పెద్దలతో కానీ విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రహణం మధ్యమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి గురువుల అనుగ్రహం ఉంటుంది, కుటుంబ పెద్దల సహకారం ఉంటుంది, సమాజంలో పెద్దల అనుకూలత ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి పొరపాటున విభేదాలు వస్తూ ఉంటాయి. అలా జరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధార్మిక కార్యక్రమాల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ గ్రహణం వల్ల ధనుసు రాశి వాళ్ళు తీర్థయాత్రలు చేయటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం మధ్యమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మధ్యమ ఫలితాలను అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలంటే గ్రహణం పూర్తయిన తర్వాత కానీ, గ్రహణ సమయంలో కానీ దానాలు ఇచ్చుకోండి, గ్రహణ సమయంలో మంత్ర జపాలు చేసుకోండి. ఈ మధ్యమ ఫలితాలు పూర్తిగా అనుకూల ఫలితాలుగా మారుతాయి. దానివల్ల కేతుగ్రస్త చంద్రగ్రహణం ధనుసు రాశి వాళ్ళకి సంపూర్ణమైన శుభ ఫలితాలు కలిగింపజేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది 8వ స్థానంలో ఏర్పడుతుంది. జన్మరాశి నుంచి చూసుకున్నప్పుడు 8వ స్థానంలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే మకర రాశి వాళ్ళకి గ్రహణం యోగించదు. కాబట్టి మకర రాశి వాళ్ళు కొన్ని ప్రత్యేకమైన దానాలు గ్రహణం అయిన తర్వాత ఇచ్చుకోవటం కానీ, ప్రత్యేకమైన మంత్ర జపాలు గ్రహణ సమయంలో చేసుకోవటం కానీ చేస్తే గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ప్రధానంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం మకర రాశి వాళ్ళకి ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందంటే అది 8వ స్థానంలో వస్తుంది. కాబట్టి 8వ స్థానం అనేది జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో గ్రహణ గోచారం పరంగా యోగించదు. కాబట్టి ఆరోగ్య పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సంబంధమైన నియమాలన్నీ మకర రాశి వాళ్ళు తప్పకుండా పాటించాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి అవమానాలు ఎదురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అకారణ అవమానాలు ఎదురైనప్పటికీ వాటిని పట్టించుకోకుండా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. ఆకస్మికంగా లాభం వచ్చినప్పటికీ మళ్ళీ ఆకస్మికంగా నష్టం కూడా ఎదురవుతుంది. ఈ ఆకస్మిక నష్టం అనేది 8వ స్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల మకర రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకొకసారి చెడు స్నేహాలు కూడా ఇబ్బందిని పెడుతూ ఉంటాయి.
ఒక్కొక్కసారి మకర రాశి వాళ్ళు చెడు స్నేహాల వల్ల తప్పుడు మార్గంలో వెళ్ళటం, దానివల్ల ఇబ్బందులు కలగటం, ఇటువంటివి జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇచ్చే అధమ ఫలితాల నుంచి బయటపడచ్చు అంటే, మకర రాశి వాళ్ళు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ పని ప్రారంభించాలి. ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేస్తే దాని గురించి కంప్లీట్ అవేర్నెస్ ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా పనులు చేస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కంప్లీట్ అవేర్నెస్ తో పనిచేస్తే మాత్రం గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు కూడా కనిపిస్తుంది. మకర రాశి వాళ్ళు ఉద్యోగం వదిలి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకైతే వర్క్ లోడ్ పెరుగుతుంది, అదనపు ఒత్తిడి, పని భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు అధికారులతో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులతో కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకు అవసరం. మకర రాశి వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, గ్రహణం అనేది 8వ స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి, అధమ ఫలితాలు ఇస్తుంది కాబట్టి, ఈ గ్రహణం పూర్తిగా అనుకూలించాలంటే గ్రహణ సమయంలో జపాలు చేసుకోవటం, గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయ్యాక కానీ దానాలు ఇచ్చుకోవటం, అలాగే రుద్రాభిషేకం చేయించుకోవటం, ఇలా ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి మకర రాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఇచ్చేటటువంటి ఫలితాలు పరిశీలిస్తే, ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా 7వ స్థానంలో ఏర్పడుతుంది. 7వ స్థానంలో గ్రహణం అనేది మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూలత ఉంది, ప్రతికూలత ఉంది. 7వ స్థానం అంటే అది దేనికి సంకేతం? భాగస్వామ్య వ్యాపారాలకు సంకేతం, పార్ట్నర్షిప్ బిజినెస్లకు సంకేతం. 7వ స్థానం వివాహ స్థానానికి సంకేతం. 7వ స్థానం దాంపత్యంలో అనుకూలతకు సంకేతం. 10 మందిలో పలుకుబడికి 7వ స్థానం సంకేతం. ఇలాంటి 7వ స్థానంలో కుంభరాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతోంది. జన్మరాశి నుంచి 7వ స్థానంలో ఏర్పడింది కాబట్టి మధ్యమ ఫలితాలు ఇస్తుంది. అంటే ఏం జరుగుతుంది? ఒక్కొక్కసారి పెళ్లి కావాల్సిన కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండమైన సంబంధం వచ్చి పెళ్లి కుదురుతుంది. ఇంకొకసారి పెళ్లి కుదిరినట్టే కుదిరి చేజారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా చాలా సులభంగా పరిష్కరించబడతాయి. ఇంకొకసారి ఏ గొడవ లేకపోయినా ఏదో ఒక రకంగా గొడవ అనేది వస్తూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఒక్కొక్కసారి పార్ట్నర్ వల్ల విశేషమైన లాభం కలుగుతుంది, ఇంకొకసారి పార్ట్నర్ వల్ల నష్టం కలుగుతూ ఉంటుంది. అంటే అనుకూలత ఉంటుంది, ప్రతికూలత ఉంటుంది, మధ్యమ ఫలితాలనే ఉంటాయి. కాబట్టి మధ్యమ ఫలితాలు పోగొట్టుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు పొందటానికి కుంభరాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. కుంభరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ప్రధానంగా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, ఆత్మీయులతో కానీ కుంభరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు అపార్థాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడకుండా అవసరమైనంత మేరకే మాట్లాడితే ఎలాంటి అపార్థాలు రావు. ఈ జాగ్రత్త తప్పకుండా కుంభరాశి వాళ్ళు గ్రహణం సందర్భంగా కనీసం 1 రోజులు తీసుకోవాలి. అలాగే అప్ అండ్ డౌన్స్ అనేవి కొంచెం వస్తూ ఉంటాయి, వాటిని మీ అధీనంలో ఉంచుకోండి. రావాల్సిన ధనం సకాలంలో కాకుండా కొంత ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే ఇది మధ్యమ ఫలితాలను కుంభరాశి వాళ్ళకి ఇస్తుంది కాబట్టి తప్పకుండా ధనం వస్తుంది, కానీ కొంత ఆలస్యంగా వస్తుంది. తొందరగా ధనం రావటం కోసం, ఆలస్యంగా రాకుండా ఉండటం కోసం తప్పకుండా ఈ సమయంలో కొద్దిగా అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో మాత్రమే అప్పు చేసే ప్రయత్నం చేయాలి. ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. అలాగే మీడియా రంగంలో ఉన్న వాళ్ళు, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణం సందర్భంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం కొద్దిపాటి ఇబ్బందులు కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి, కొంత ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వీటి ప్రభావం 1 రోజుల పాటు బాగా ఉంటుంది, ఆ తర్వాత 6 నెలల పాటు కొద్ది కొద్దిగా పనిచేస్తుంది. కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పెంచుకోవాలన్నా, ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ సమయంలో ప్రత్యేకమైన మంత్ర జపాలు చేయండి. గ్రహణం పూర్తయ్యాక దానాలు ఇచ్చుకోండి. దానివల్ల మధ్యమ ఫలితాలను కూడా అనుకూల ఫలితాలుగా మార్చుకొని కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల కుంభరాశి వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది 6వ స్థానంలో ఏర్పడుతోంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 6వ రాశిలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి గ్రహణ గోచారం పరంగా 6వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఇది బ్రహ్మాండంగా యోగిస్తుంది.
మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మంచి ర్యాంకులు వచ్చి సెలెక్ట్ అవ్వగలుగుతారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రంలో 6వ స్థానము పోటీ పరీక్షలకు సంకేతం. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా మీనరాశి వాళ్ళని విజయం వరిస్తుంది. అలాగే అది రోగ రుణ శత్రు స్థానం కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళకి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి. ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, కారణం తెలియని అనారోగ్య సమస్యలు, వీటన్నిటి నుంచి సులభంగా బయటపడతారు. అలాగే పెద్ద మొత్తంలో అప్పులుంటే ఆ అప్పులన్నీ కూడా మీనరాశి వాళ్ళు తీర్చివేయగలుగుతారు. లక్షల్లో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే అది శత్రుస్థానం కాబట్టి 6వ స్థానం అది యోగిస్తుంది కాబట్టి గ్రహణ గోచార పరంగా మీనరాశి వాళ్ళకి కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు, బహిర్గత శత్రువులు, అంతర్గత శత్రువులు అందరూ కూడా నశించిపోతారు. రోగ రుణ శత్రు బాధలన్నీ తొలగింపజేసుకొని మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణం విశేషంగా యోగిస్తుంది. నెల రోజుల పాటు గ్రహణం వల్ల మీనరాశి వాళ్ళు పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఆ తర్వాత ఒక 6 నెలల పాటు అప్పుడప్పుడు కూడా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది కొంతమేరకు మీనరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలని కలిగింపజేస్తుంది. మీనరాశి వాళ్ళకి ఎటు చూసినా సరే అన్ని రకాలుగా అనుకూలతే ఉంది. కాకపోతే కొద్దిగా చేస్తున్న వృత్తిలో వర్క్ లోడ్ పెరుగుతుంది. ఆ వర్క్ లోడుని మీ నియంత్రణలో ఉంచుకుంటే మాత్రం గ్రహణం పూర్తిగా యోగిస్తుంది. కాబట్టి ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు. కానీ గ్రహణ సమయంలో మంత్ర జపాలు చేయండి. గ్రహణ సమయంలో దైవనామస్మరణ చేసుకోండి. అప్పుడు గ్రహణం ఇచ్చే అనుకూల ఫలితాలు మీనరాశి వాళ్ళు ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. మార్చి 3వ తేదీ ఏర్పడుతున్నటువంటి కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఎలాంటి దానాలు ఇచ్చుకోకర్లేదు. ప్రతికూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు మాత్రం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం ద్వారా, కొన్ని దానాలు ఇచ్చుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఎప్పుడైనా సరే గ్రహణం వచ్చినప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 3, 6, 10, 11 రాశుల్లో గ్రహణం వచ్చినట్లయితే ఆ గ్రహణం సంపూర్ణమైనటువంటి అనుకూల ఫలితాలు కలిగిస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది పుబ్బా నక్షత్రములో అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి గ్రహణ గోచారం ప్రకారం 12 రాశుల్లో 4 రాశుల వాళ్ళకి ఈ గ్రహణం అద్భుతంగా యోగిస్తుంది. మిథున రాశి, మీనరాశి, తులారాశి, వృశ్చిక రాశి ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తుంది. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఎటువంటి దానాలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1, 4, 8, 12 రాశుల్లో గ్రహణం ఏర్పడితే అటువంటి గ్రహణం అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. కాబట్టి అధమ ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు మాత్రం తప్పకుండా దానాలు ఇచ్చుకోవాలి. ఈ అధమ ఫలితాలు వచ్చేటటువంటి రాశులను మనం పరిశీలించినట్లయితే సింహరాశి, అలాగే వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి ఈ 4 రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు వస్తాయి. కాబట్టి సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి వాళ్ళు తప్పకుండా గ్రహణ సమయంలో కానీ గ్రహణం పూర్తయ్యాక కానీ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. అలాగే జ్యోతిష శాస్త్ర గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుందని గ్రహణ గోచారం చెప్తుంది. మధ్యమ ఫలితాలు అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు. మధ్యమ ఫలితాలు ఉన్న వాళ్ళు కూడా దానాలు తప్పకుండా ఇచ్చుకోవాలి. గ్రహణం అప్పుడు కానీ గ్రహణం పూర్తయ్యాక కానీ దానాలు ఇచ్చుకుంటే విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ మధ్యమ ఫలితాలు వచ్చే రాశులను మనం పరిశీలిస్తే మేషరాశి, అలాగే కర్కాటక రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి ఈ 4 రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలు వస్తాయి. కాబట్టి మేషరాశి, కర్కాటక రాశి, కుంభరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కూడా దానాలు ఇచ్చుకుంటే ప్రతికూల ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి 12 రాశుల్లో ఈ 8 రాశుల వాళ్ళు అంటే మధ్యమ ఫలితాలు వచ్చేవాళ్ళు, అధమ ఫలితాలు వచ్చేవాళ్ళు మాత్రం ప్రత్యేకమైన దానాలను ఇచ్చుకోవటం, ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం చేయాలి. దానాలు ఎలా ఇవ్వాలి అంటే, ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు సంకేతంగా ఒక చిన్న నాగ పడిగ ఏదైనా లోహంతో చేసింది అంటే రాగితో కానీ, ఇత్తడితో కానీ, పంచలోహాలతో కానీ ఏదైనా లోహంతో చేసిన చిన్న నాగపడిగా, అలాగే చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న వెండి బింబం దానం ఇవ్వాలి. అలాగే కేతువుకి ఇష్టమైనవి ఉలవలు కాబట్టి 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి.
చంద్రుడికి ఇష్టమైన బియ్యం కాబట్టి 1.25 కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. దీంతో పాటుగా ఆవు నెయ్యి ప్యాకెట్, ఆవు నెయ్యి సీసా దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఇంకా వీలైతే వస్త్రాలు కూడా దానం చేస్తే చాలా మంచిది. గ్రహణ సమయంలో దానం అద్భుత ఫలితాలను ఇస్తుంది. కుదరకపోతే గ్రహణం పూర్తయ్యాక కానీ లేదా మర్నాడు స్నానం చేసి కానీ బ్రాహ్మణులకి ఈ దానాలు ఇచ్చుకోండి. కాబట్టి కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా సర్పం పడిగా, వెండి బింబము, కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యము, ఆవు నెయ్యి దానం ఇవ్వండి. ఇంకా కుదిరితే వస్త్రాలు కూడా దానం ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఇంకా వీలైతే గ్రహణం పూర్తయిన తర్వాత మార్చి 3వ తేదీ విడుపు స్నానం ఆచరించిన తర్వాత శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. ఆ రోజు కుదరకపోతే మర్నాడు మార్చి 4వ తేదీ బుధవారం అయినా సరే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. పట్టు స్నానం ఖచ్చితంగా ఆచరించాలన్న నియమం లేదు. ఎందుకంటే గ్రహణం పట్టే సమయానికి మధ్యాహ్నం 3:20కి మనకు కనిపించదు కాబట్టి పట్టు స్నాన నియమం లేదు. విడుపు స్నాన నియమం మాత్రం ఉంది. అంటే సాయంకాలం 6:47కి గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి 6:48కి అందరూ తప్పకుండా విడుపు స్నానం చేసుకోండి. అయితే గ్రహణ నియమాలు చిన్నపిల్లలకు వర్తించవు, అనారోగ్యవంతులకు వర్తించవు, గర్భిణీ స్త్రీలకు వర్తించవు. వీళ్ళందరూ కేవలం దైవనామస్మరణ చేసుకుంటే సరిపోతుంది. కొంతమంది దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు, శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే గ్రహణ సమయంలో ప్రత్యేకమైన జపాలు చేసుకోవాలి. గ్రహణం కేతుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి కేతువుకు సంకేతంగా ఓం కం కేతవే నమః ఈ మంత్రాన్ని గ్రహణ సమయంలో వీలైనన్ని సార్లు చదువుకోండి. ఇది చంద్రగ్రహణం కాబట్టి సోం సోమాయ నమః అనే మంత్రం కూడా వీలైనన్ని సార్లు చదువుకోండి. లేదా అధిష్టాన దేవతలకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి గ్రహణం ఉన్న సమయంలో సంకటనాశక గణేష స్తోత్రం చదివితే మంచిది. అలాగే చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్తం కానీ, కనకధార స్తోత్రం కానీ, అష్టలక్ష్మి స్తోత్రం కానీ చదివితే చాలా మంచిది. లేదా పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి చంద్రశేఖరాష్టకం చదివితే చాలా మంచిది. మరి అధిష్టాన దేవతలకు సంబంధించిన స్తోత్రాలు కూడా చదవలేకపోతే గం గణపతయే నమః గణపతి మంత్రం చదువుకోండి. ఓం చంద్రశేఖరాయ నమః పరమేశ్వర మంత్రం చదువుకోండి. ఓం శ్రీం శ్రీయై నమః లక్ష్మీదేవి మంత్రం చదువుకోండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకున్నా, ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః చదువుకున్నా కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా గ్రహణం బట్టి ప్రత్యేకమైన మంత్ర జపాలు స్తోత్రాలు చేసుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. దానాలు ఇవ్వటం వీలు కాని వాళ్ళు ఇలా మంత్ర జపాలు చేసుకోండి, స్తోత్రాలు చదువుకోండి, లేదా స్తోత్రాలు వినండి. గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకొని సమస్త శుభ ఫలితాలను అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో మార్పుల గురించి, వాటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.